హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల నిరుద్యోగ అభ్యర్థులకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. మరి ఇందులో 27 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 10th ఇంటర్ డిగ్రీ చదివినటువంటి అభ్యర్థులకు కూడా ఇక్కడ ఉద్యోగాలు అయితే ఉండడాన్ని మనము చూడవచ్చు. 12,000 నుంచి 50,000 రూపాయల వరకు శాలరీ అయితే ఇక్కడ చేయడం జరిగిందండి. ఎలాంటి పరీక్ష లేదు, డైరెక్ట్ అయితే మనకు జాబ్ అయితే ఉంటుంది బేస్డ్ ఆన్ మెరిట్ ఆధారంగా. ఓకేనా? మరి దీనికి ఏ విధంగా అప్లై చేయాలి? సో ఈ యొక్క ఉద్యోగాలన్నీ కూడా మనకి జిల్లాల వారీగా విడుదలవుతూనే ఉంటాయి. కాబట్టి ప్రత్యేకంగా ఆ జిల్లాలో ఉన్నవారు లోకల్ క్యాండిడేట్స్, వేరే జిల్లాల వారు నాన్ లోకల్ అవుతారు. అంటే నాన్ లోకల్ వారు కూడా వీటికైతే అప్లై చేసుకోవచ్చు. 20% రిజర్వేషన్ అనేది ఉంటుంది. సో లేట్ చేయకుండా పూర్తి వివరాలు చూసేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా అప్లికేషన్ విధానం చూసినట్లయితే పోస్ట్ విచ్ అప్లికేషన్ మేడ్, ఏ ఉద్యోగానికి మీరు అప్లై చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టండి. క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, నేమ్ ఆఫ్ ది మదర్, నేమ్ ఆఫ్ హస్బెండ్ ఆర్ వైఫ్ ఇఫ్ మ్యారీడ్. నెక్స్ట్ జెండర్, మేల్ ఆర్ ఫీమేల్. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ద 10th మెమో ప్రకారము వీటిని ఫిల్ చేయండి ఫ్రెండ్స్. అన్నీ కూడా సోషల్ స్టేటస్, మీ యొక్క క్యాస్ట్ ఏంటి అని అర్థము. ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని పెట్టండి, లేదా నో అని పెట్టండి. సో దీనికి సర్టిఫికేట్ కూడా మనం ప్రొవైడ్ చేయాలి. ఇఫ్ యూ ప్లీజ్ మెన్షన్ ద కేటగిరీ, మ్యాండేటరీ టు సబ్మిట్ సదరం సర్టిఫికేట్. ఓకే. నెక్స్ట్ వెదర్ ఎక్స్ సర్వీస్మెన్ అయితే ఖచ్చితంగా సర్టిఫికేట్ పెట్టాల్సి ఉంటుంది. డీటెయిల్స్, స్కూల్ ఎడ్యుకేషన్. సో 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎక్కడైతే చదివారో మీరంతా కూడా లోకల్ డిస్టిక్ అభ్యర్థులు అవుతారు. ఓకే. 4th to 10th ఆ సర్టిఫికేట్ కూడా మనము ప్రొవైడ్ చేయవలసి ఉంటుందండి, స్టడీ సర్టిఫికేట్. నెక్స్ట్ చూసినట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే అది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ అప్లికేషన్ ఫీ 300 రూపాయలండి. డీడీ రూపంలో తీయాల్సి ఉంటుంది. మనము డిక్లరేషన్ చేసి ఇక్కడ మనం సైన్ పెట్టాలి. ఓకేనా? మరి ఇక్కడ మనకి మొత్తం 27 రకాల ఉద్యోగాలు అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి. సో ఈ నోటిఫికేషన్ మనకి కాకినాడ, ఓకే, ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి అయితే విడుదల కావడాన్ని మనము చూడవచ్చు. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, ఓకే, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, కాకినాడ డిస్టిక్, ఈస్ట్ గోదావరి. Applications are invited. Eligible candidates for recruitment to the following post on contract basis, outsourcing basis in teaching hospital under the administrative control DME AP Vijayawada. The Government General Hospital Kakinada as selection sanctioned the following cadet post అంటూ మనకైతే తెలియజేస్తారండి. చూద్దాం. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 28,000 జీతం అండి. సో ఇక్కడ మనకి బ్రేకప్ వేకెన్సీస్ కూడా ఇచ్చారు, ఒకసారి చూడండి. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 19 ఉద్యోగాలు ఉన్నాయి, 28,000 జీతము. బయోమెడికల్ ఇంజనీర్ 50,000 జీతం అండి, ఒకటి మాత్రమే ఉంది, అది కూడా ఓసీ ఉమెన్కి. ఫిజియోథెరపిస్ట్ 3 ఉన్నాయి, టు బి ఫిక్స్డ్ బై ద గవర్నమెంట్. నెక్స్ట్ రేడియోగ్రాఫర్ 7 ఉన్నాయండి, 17,500. డేటా ఎంట్రీ ఆపరేటర్ 5 ఉన్నాయి, 15,000 జీతము. అవుట్సోర్సింగ్ ఇవన్నీ కూడా. ఆపరేషన్ థియర్ ఓటీ అసిస్టెంట్ అంటారు, 18 ఉన్నాయి, 12,000. నెక్స్ట్ ఆడియోమెట్రీ టెక్నీషియన్ 15,000 ఉన్నాయి, 15,000 జీతము, ఒకటి ఉంది. నెక్స్ట్ క్యాట్ ల్యాబ్ టెక్నీషియన్ 2 ఉన్నాయి, 17,500. ఈసీజీ టెక్నీషియన్ 6 ఉన్నాయి, 17,500. స్పీచ్ థెరపిస్ట్ 2 ఉన్నాయి, 17,500. నెక్స్ట్ పర్ఫ్యూషనిస్ట్ 2 ఉన్నాయి, గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది దీనికి కూడా శాలరీ. ఎంఆర్ఐ టెక్నీషియన్ 2 ఉన్నాయి, సిటీ టెక్నీషియన్ 2 ఉన్నాయి. సో డయాలసిస్ టెక్నీషియన్ 5 ఉన్నాయి, దానికి గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది, ఇక్కడ ఏమి ఇవ్వలేదు శాలరీ. నెక్స్ట్ రిఫ్రాక్షనిస్ట్ 1 ఉందండి, 17,500. కార్డియాలజీ టెక్నీషియన్ 2 ఉన్నాయి, 17,500. డెంటల్ హైజినిస్ట్ 1 ఉంది, 15,000. డెంటల్ టెక్నీషియన్ 1 ఉంది, 15,000. డార్క్ రూమ్ అసిస్టెంట్ 4 ఉన్నాయి, 15,000. మేల్ నర్సింగ్ ఆర్డర్లీ 40 ఉన్నాయండి. ఓకేనా? దీనికి 10వ తరగతి విద్యా అర్హత, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది, 12,000 జీతము. ఫీమేల్ నర్సింగ్ వచ్చేసి 21 ఉన్నాయండి, 12,000 జీతము. స్ట్రెచర్ బేరర్ 1 ఉంది, 12,000. అసిస్టెంట్ ఎలక్ట్రికల్ వైర్మెన్ 1 ఉందండి. అటెండర్ 3 ఉన్నాయి, ఎంపీహెచ్ 3 ఉన్నాయి, ఎక్స్రే అటెండెంట్ 2 ఉన్నాయి.
సో ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఈజ్ ప్రొవైడెడ్ అండ్ లైక్లీ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, అంటే వీటిని పెంచవచ్చు తగ్గించవచ్చు, అధికారం మాకే ఉంది అంటూ తెలియజేశారు. సెలక్షన్ కమిటీలో జాయింట్ కలెక్టర్ ఉంటారు, సూపరింటెండెంట్, డిఎంఎన్హెచ్ఓ ఉంటారు, డిసిహెచ్ఎస్ అయితే ఉంటారు. దీంట్లో మనకి సెలక్షన్ ప్రాసెస్లో ఇవి కంప్లీట్లీ ప్యూర్లీ బేస్డ్ ఆన్ మెరిట్ ఆధారంగా అయితే మనకు ఇవ్వడం జరుగుతుందండి. సో ఇక్కడ మనం అప్లై చేసుకోవడానికి అనువుగా ఉన్నవి అంటే ల్యాబ్ టెక్నీషియన్ అప్లై చేసుకోవచ్చండి. సో దీనికి ఏంటి అంటే ల్యాబ్ టెక్నీషియన్కి ఎంఎల్టీ లేదా డిఎంఎల్టీ, ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసిన వారు, బీఎస్సీ ల్యాబ్ టెక్నీషియన్ చేసిన వారు కూడా చేసుకోవచ్చు. ఫార్మసిస్ట్కి ఇది కూడా అందరు చేసుకోవచ్చు అండి. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత విత్ సైన్స్ గ్రూప్ విత్ డిప్లొమా ఇన్ ఫార్మసీ, బీ ఫార్మసీ, డి ఫార్మసీ, ఎం ఫార్మసీ అందరూ అప్లై చేయొచ్చు. నెక్స్ట్ ఫిజియోథెరపీ అసిస్టెంట్ అండి, ఫిజియోథెరపీ చేసిన వారికి మాత్రమే. రేడియోగ్రాఫర్, దీనిపైన కూడా రేడియోగ్రఫీలో సర్టిఫికేషన్ కోర్స్ చేసిన వారు ఎలిజిబుల్. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎనీ డిగ్రీ ఉన్నవారు అప్లై చేయొచ్చండి. ప్లస్ 1 year పీజీడీసీఏ డిప్లొమా కోర్స్ అయితే చేసిన వారు ఎలిజిబుల్ అంటూ మనకి తెలియజేశారు. ఓటీ అసిస్టెంట్ అండి, దీనికి కూడా మనకి ఓటీ పైన సో మనము సర్టిఫికేషన్ కోర్స్ చేసిన వారు ఎలిజిబుల్. ఆడియోమెట్రీ కూడా సేమ్. నెక్స్ట్ మనం అప్లై చేసుకోవాల్సినవి ఇంకా ఏంటి అంటే మెయిల్ నర్సింగ్ ఆర్డర్లీ అండి. సో దీనికి ఫ్రెండ్స్ ఒకటి గుర్తుంచుకోండి, 10th క్లాస్తో పాటు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది అంతే. రెడ్ క్రాస్ సొసైటీ వారు అయితే దీన్ని ఇస్తారండి 7 days ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత. ఓకేనా. నెక్స్ట్ ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ కూడా సేమ్ ప్రాసెస్. సో రెడ్ క్రాస్ సొసైటీ నుంచి మనం తీసుకోవచ్చు, మీకు దగ్గరలో ఉన్నదాన్ని మీరు కన్సల్ట్ అవ్వండి ఫ్రెండ్స్. స్ట్రెచర్ బేరర్ మొత్తము ఒకటి ఉందండి, 12,000 జీతము. దీనికి 10వ తరగతి పాస్ అయితే సరిపోతుందండి. అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్ వైర్మెన్ ఐటీఐ వాళ్ళకు కూడా ఉన్నాయండి. ఎస్ఎస్సి తర్వాత ఐటీఐ 3 years ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. అటెండర్కి ఎస్ఎస్సి ఉంటే సరిపోతుంది అంతే, ఇంకేం అవసరం లేదు, సైకిల్ దొక్క రావాలి. ఓకే. ఎంపీహెచ్ఏ దీనికి మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ అండి, దీనికి ఇంటర్మీడియట్ చేసి ఉండాలి, 10th లేదా ఇంటర్మీడియట్. అంతేకాకుండా ఎంపీహెచ్ఏ కోర్స్ అయితే చేసి ఉండాలి. సో ఈ విధంగా అయితే మనకు కంప్లీట్గా ఇవ్వడం జరిగిందండి. 100 మార్కులకు గాను ఉంటుంది. 100 మార్కులు కూడా డిపెండ్స్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్, ఐ మీన్ ఇన్ ఆల్ అకాడమిక్స్. మీ యొక్క విద్యార్హతల్లో అంటే 10th ఇంటర్ డిగ్రీలో ఎన్ని మార్కులు వచ్చాయనే దానిపైన ఇదైతే ఉంటుందండి. 18 నుంచి 42 సంవత్సరాల వారైతే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 5 సంవత్సరాలు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా ఉంటుందండి, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ముగ్గురికి. ఓసీ వారు 42 సంవత్సరాల వరకు. మరి అప్లికేషన్ ఫీ 300 రూపాయలండి. దీన్ని మనము బ్యాంక్ ఆఫ్ బరోడా జీజీహెచ్ బ్రాంచ్ కాకినాడలో చెల్లించాల్సి ఉంటుందండి డీడీ రూపంలో. ఓకేనా. సో ఎవరి పేరు మీద తీయాలంటే ద చైర్మన్, హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్. ఈ పేరు చెప్పి డీడీ ఇవ్వమండి అంటే వారే ఇస్తారు. ఓకేనా. 300 రూపాయలండి, అందరూ కూడా గమనించాలి. ఎగ్జామినేషన్ ఫీ ఎస్సీ అందరికీ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక్కడ చూద్దాం మరొకసారి క్లియర్గా. ఓసీ అభ్యర్థులకు 300. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ పీహెచ్ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 200 రూపాయలు మాత్రమే. ఓకేనా. సో ఇదండి. సో మీరు మొత్తం ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ చూసారు కదా. సో ఇది పే చేసి వీటన్నిటిని కూడా మనం డైరెక్ట్ వెళ్ళి హాస్పిటల్ అయినా ఇవ్వచ్చు, లేదా మీరు డైరెక్ట్ వెళ్ళనియచ్చు, పోస్ట్ ద్వారా అయినా పంపవచ్చు ఫ్రెండ్స్. క్యాండిడేట్ షుడ్ డౌన్లోడ్ ద అప్లికేషన్ ఫామ్ ఫ్రమ్ ది వెబ్సైట్ అంటూ చెప్పారు. సబ్మిట్ ద ఫిల్డ్ అప్లికేషన్స్ విత్ ఆల్ రెలవెంట్ ఎన్క్లోజర్స్ బై రిజిస్టర్డ్ పోస్ట్, లేదా పర్సన్గా కూడా వెళ్ళి ఇవ్వచ్చు. ఎక్కడండి? ఆఫీస్ ఆఫ్ ది సూపరింటెండెంట్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, కాకినాడ. ఓకేనా. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్. 15వ తారీఖు లాస్ట్ డేట్ అండి. సో ఎగ్జాక్ట్లీ మీరు 15 daysలో అయితే మీరు ఉద్యోగంలో ఉండడం అయితే మనం చూడవచ్చు. జాయినింగ్ వచ్చేసి 17వ తారీఖు నెక్స్ట్ మంత్, అంటే కొత్త సంవత్సరంలో మీరు ఉద్యోగంలో ఉంటారు కంపల్సరీ. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.